అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటి నేను ఎందుకు వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, మా మమ్మీ బయట గార్డెన్లో చాలా బిజీగా ఉంది ఇవాళ. సో ఏం చేస్తుందో చూడడానికి వెళ్తున్నా. ఇక మా సౌమ్య అయితే బయట నుంచి ఇప్పుడే వస్తుంది గైస్. హాయ్ చెప్పు. Hi guys. మమ్మీ ఏం చేస్తుంది? Let's go. Mom is doing the plant. హాయ్ మమ్మీ. Hi బంగారం. ఏం చేస్తున్నావు మమ్మీ? పచ్చిమిరపకాయలన్నీ ఎర్రగా అవుతున్నాయి. వీటిని తెంపుదామంటే అసలు వీలు అవుతలేదు, అందుకే తెంపుతాను. నువ్వేం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? యా, ఈరోజు నీ బదులు నేను స్టార్ట్ చేసా వీడియో. అవునా? లుక్ గైస్, మా మమ్మీ ఇవన్నీ తెంపింది ఇప్పటి వరకు. అందరికీ హాయ్. ఇగో మా చెట్లకైతే మిరపకాయలు వచ్చినాయి, కానీ తెంపడానికి అసలు నాకు టైం దొరకలేదు. ఎందుకనంటే ఇవి బాగా చిన్న చిన్నగా ఉన్నాయి, తెంపడానికి అసలు లాస్ట్ వస్తుంది. అట్లనే వదిలేస్తేనేమో పచ్చిమిరపకాయలు మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి. ఇంకా నేనేమో నాకు ఇంట్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వాటి మందమే కూర కావాల్సిన అన్నీ తెంపుకుంటాను. తెంపేసరికి ఏంటంటే ఇట్లనే ఉంటాను. ఇంకా వర్షం పడేసరికి కాయలన్నీ తొందరగా రెడ్ అయిపోతున్నాయి. నేను తెంపకపోయేసరికి చూడుండ్రి ఎన్ని కాయలు మిగిలిపోయినాయో. ఇవన్నీ తెంపడానికి ఎంత లేదన్నా ఒక గంటన్నర పడుతుంది కావచ్చు. కానీ ఇక వీలైనంత మట్టుకైతే ఇవాళ తెంపేస్తే, ఎందుకనంటే ఇవాళ కొంచెం సన్నీగా ఉన్నది, బయట వర్షం లేదు. సో అందుకే తెంపడం అయితే స్టార్ట్ చేసిన. చూడాలి ఎన్ని వస్తాయో. Mommy, hello. నువ్వు తీస్తానవా వీడియో? Yeah, నువ్వు కూడా చేస్తావు. అవునా? నేను ఏం చేస్తానా? పచ్చిమిరపకాయలు తెంపుతానా? Look at that. పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ కాదు, పచ్చిమిరపకాయ. Okay, మిరపకాయ. Okay. This is yellow flower. ఇది ఏమంటారు? వాటిని బంతి పూలు అంటారు బిడ్డ. Oh, this is బంతి పూలు. Yes. Ooh. ఇంకా చామంతి పూలు చూపి. Okay. అవైతే ఇవి చామంతి పూలు. Yeah, this is our chamanti pulu. It's very beautiful. This is a white chamanti. Okay. Akka, hello. Okay. నాలుగైదు రోజులు అవుతుంది వర్షం పడబట్టి. 4-5 రోజుల తర్వాత ఇవాళ కొంచెం ఎండ వచ్చింది. సో ఎండ రావడంతో ఆల్మోస్ట్ అందరు బయటనే ఉన్నారు. ఈ వర్షాకాలం అంతా అయిపోయేదాకా, ఈ వింటర్ అంతా అయిపోయేదాకా ఎప్పుడైతే ఎండ వస్తుందో అప్పుడే బయటికి రాగలుగుతాం. ఎందుకంటే ఫుల్ చల్లగా ఉంటుంది. ఇంకా చలికి అయితే బయటికి రాలేము. ఇంక ఈ వింటర్లో ఏమవుతుంది అంటే ఇంకా చెట్ల కింద ఇట్లా మొత్తం అంతా పిచ్చి గడ్డి అయితే మొలుస్తుంది. ఇంకా నేనైతే ఎండ వచ్చినప్పుడు అలా వీలైనంత మట్టుకు ఈ గడ్డి అంతా వీకేస్తాను. లేకపోతే ఇంకా ఈ వింటర్లో మనం బయటికి రాకపోయేసరికి వర్షానికి చలికి ఇదైతే మొత్తం ఇంకా ఇది మొత్తం నిండిపోతుంది. అది నిండిపోయిందని అంటే ఇంక అప్పుడు పచ్చిమిరపకాయ చెట్లు కనబడాయి, ఈ గడ్డే కనబడుతుంది. మళ్ళీ మాకేందనంటే ఫుల్ గడ్డి. ఇది తొందరగా చెట్లు పెద్దగా కావు, కూరగాయ చెట్లు ఏవి తొందరగా పెద్దగా కావు, కానీ గడ్డి మాత్రము ఒక 2-3 రోజులు బయటికి రాకుండా పీకలేదనుకో కథం ఇంక ఇది పెద్దగా అయిపోయి ఈ చెట్లను మొత్తం ఇంకా నింపేస్తుంది. అందుకే నేను వీలైనంత మట్టుకు ఎండొచ్చిందని అంటే వచ్చేసి ఇవంతా క్లీన్ చేస్తూనే ఉంటా. అట్లా క్లీన్ చేసుకుంటుంటేనే చెట్లు ఈ మాత్రం అన్నా ఉంటున్నాయి. లేకపోతే మొత్తం అసలు ఇలాగనే పడాయి ఇంకా చెట్లు. ఈ లాస్ట్ 1 వీక్ నుండి అసలు వర్షానికి బయటికి రాలేదు. వర్షం పడ్డ 1 వీక్లో ఇంత గడ్డి అయితే వచ్చేసింది. ఎప్పటికప్పుడు గడ్డి అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. నాకు ఇంట్లో వీకెండ్ వస్తే ఇంట్లో పని అయిపోయిందంటే ఆల్మోస్ట్ బయట ఇదంతా పని చేసుకుంటా. ఇంక ఇవాళనైతే ఒక పచ్చిమిరపకాయ చెట్టు కంప్లీట్ అయింది. ఒక పచ్చిమిరపకాయ చెట్టుకి ఇన్ని వచ్చినాయి. ఇంకా 2 పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి. కానీ ఆ 2 పచ్చిమిరపకాయ చెట్లు తెంపే అంత ఓపిక లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అరగంట అవుతుంది.
బాగా చిన్నగా ఉన్నాయి కాయలు. అసలు ఎంత చిన్నగా ఉన్నాయంటే ఇవి తెంపలేకపోతున్నా. నాకే ఆయాసం వస్తుంది కాయలను తెంపుతా అంటే. బాగా చిన్న చిన్నగా ఉండేసరికి ఎంతసేపు తెంపినా కాయలు అయిపోవట్లేదు. అందుకే పెద్ద పెద్దగా ఉన్న కాయలు మట్టుకే తెంపిన, చిన్న చిన్నగా ఉన్నాయన్నీ వదిలేసిన. ఇంకా మళ్ళీ ఇంకొక 3-4 రోజుల వరకు, ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ కొంచెం సన్నీగానే ఉన్నది. సో ఈ వీక్ మళ్ళీ రేపన్న ఎల్లుండన్న మళ్ళీ కొన్ని తెంపేస్తే అయిపోతుంది. ఒక్కరోజు తెంపాలంటే తెంపలేము ఇన్ని కాయలు, చిన్న చిన్న కాయలు. ఇంకా మాకైతే చామంతి పూలు కూడా ఫుల్ వచ్చినాయి. అసలు ఆ పూలను చూస్తా అంటే కడుపు నిండిపోతుంది. అన్ని పూలు వచ్చినాయి. పింక్ కలర్ వైట్ కలరు, ఈ మధ్యలో ఎల్లో కలర్ ఉండే కానీ అది ఎల్లో కలర్ అయితే రాలేదు. చెట్టు పోయింది ఎల్లో కలర్ది. ఈ రెండే వచ్చినాయి. ఇది ఒక్కొక్క చెట్టే, ఇలా ఎన్నో చెట్లు ఉన్నాయని అనుకోకూడదు. ఓన్లీ ఒకటే చెట్టు ఇన్ని పువ్వులు వచ్చినాయి అంతే. ఇంక ఇవాళనైతే ఓన్లీ పచ్చిమిరపకాయలు మట్టుకే తెంపిన. నా బిడ్డనైతే నాకు తెలియకుండా వీడియో స్టార్ట్ చేసింది. ఆ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.